నమ్మకం కలిగిన మా గొప్ప దేవ, నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి. గడిచిన దినాలంతట్లో నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి, మరి నీ కుమారుడు సహోదరుడు మరి ఏలి అన్నయ్యని బట్టి తండ్రి, ఇదిగో నాయన నిజంగా మరి తానున్న స్థలంలోకి నాయన మమ్మల్ని ఆహ్వానించిన ఆయన నీ వాక్యాన్ని వినిపించడానికి మరి నాయన నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీ కొందనాలు తండ్రి. ఇదిగో నీ పిల్లలతో కలిసి నీ మాటలు పంచుతుండగా తండ్రి, సమయోచితమైన జ్ఞానాన్ని నాకు దయచేయండి. వెంటనే నీ పిల్లలు వారి యొక్క మనోన్నతను వెలిగించుకొని మీ కొరకు ఉన్నతంగా బ్రతుకుటకు సహాయాన్ని దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థనకు సమర్పించుకున్నాం తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. అందరూ బాగున్నారు కదండి. నిజంగా అన్నయ్య గారు చెప్పినట్టు మరి మా పరిచయం మీకు ముందుగానే తెలియజేశాడు. మరి నిజంగా ఒక దైవజనుడు మరొక దైవజనుడిని ఆహ్వానించి దేవుని మాటలను వినిపించే ఆ ఆలోచన రావటం అనేది గొప్ప సంగతి. ప్రియులారా, మరి దైవజనుడిగా దేవుని యొక్క మాటలను చెప్పి దేవుని సమాజాన్ని అనగా సంఘాన్ని దేవునిలో నిలబెట్టడం అనేది గొప్ప విషయం అని చెప్పాలి. ఎందుకంటే ఈ రోజులలో ఒక కుటుంబంలో ఉన్న యజమాని కావచ్చు, కుటుంబానికి పెద్ద కావచ్చు, లేకపోతే తండ్రి కావచ్చు, ఆ కుటుంబాన్ని పోషించాలి, సంరక్షించాలి అంటే ఎంతో కష్టం. మీ అందరికీ తెలుసు, అవును కదండి. భార్యాభర్తలకి ఇద్దరికి వివాహం అయిన తర్వాతకి వారి కుటుంబంలో ఏమండి ఒక ఇద్దరు పిల్లలు వారి గర్భం నుంచి రావటం, వారిని ఒక కుటుంబంగా మనం చూడటం, ఆ కుటుంబాన్ని పోషించడానికి పెద్దగా ఉన్న ఆ వ్యక్తి ఎంత కష్టపడుతున్నాడో ఈరోజు సంఘాన్ని కూడా నడిపించడానికి ఒక దైవజనుడు అంతకన్నా కష్టపడుతున్నారండి. ఈరోజు దైవజనుడి యొక్క కష్టం సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి అర్థం కావట్లేదు. ఏమంటే కుటుంబంలో ఉన్న ఈ నలుగురు భార్య భర్త పిల్లలు, ఈ నలుగురిలో ఈ భర్త ఈ పెద్దగా ఉన్నాడు కదండి ఈ వ్యక్తి, ఇతను ఆ ముగ్గురిని చూసుకోవాలంటే ఎంత కష్టం అండి. భార్య ఆలోచన వేరేగా ఉంటుంది, పిల్లల ఆలోచన వేరేగానే ఉంటుంది కదండి. అందరిది ఒకే ఆలోచన ఉంటుందా? అందరిది ఒకే ఆలోచన ఉంటుంది. అలాగనే సంఘంలో ఒక 10 మంది ఉన్నారనుకోండి, 10 మంది 10 రకాల ఆలోచన ఉంటుంది. ఈ 10 మంది ఆలోచనలను సంఘముగా ఒక చోట అందరినీ ఏమండి నిలవబెట్టి దేవుని మాటలను చెప్పి నడిపించాలంటే ఎంతో కష్టం ప్రియమైన దేవుని వలన. అలాంటి కష్టాన్ని దైవజనులు మరి ఏలి అన్న పడటం అనేది గొప్ప విషయం అండి. మరి పాఠంలోకి వెళ్ళిపోదాము. సంఘము ఎదుట కుటుంబ బంధం అనేది ఎలా ఉండాలి? సంఘము అనగా మీ అందరికీ తెలుసు కదండి, సంఘం అంటే ఏంటి? సంఘం అంటే క్రీస్తు శరీరము, అవును కానీ సంఘం అంతా క్రీస్తు శరీరం అయితే ఆయన శిరస్సు తల. ఏమండి ఈ సంఘము ఎదుట లేదా లోకం ఎదుట కుటుంబం అనేది ఎలా ఉంటుంది ఈరోజు అనేది మనం ఆలోచించాలి. ఎందుకంటే కుటుంబంలోనే సరి అయిన ఆలోచన పద్ధతులు లేదా ప్రేమ జాలి ఇలాంటివి అనేవి లేకపోతే లోకంలో బ్రతకడం అనేది చాలా కష్టం. దేవుని నమ్ముకున్న తర్వాతకి, దేవుని నమ్ముకోకుండా నువ్వు ఎలా బతికినా పట్టించుకోరు, కానీ దేవుని నమ్ముకున్న తర్వాతకి మనం ఎలా బ్రతుకుతున్నాం అనేది మన చుట్టూ కొన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి. ఎవరాలు? లోకంలో ఉన్న మనుషులు. నువ్వు లోకంలో ఉన్నప్పుడు నువ్వు తిరిగినవా, తాగినవా, ఏమండి తిన్నవా లేదా ఎక్కడున్నవా అనేది వాళ్ళు పట్టించుకోరు. కానీ దేవునిలోకి ఎప్పుడైతే వస్తావో నీ యొక్క ప్రవర్తన, మాట తీరు, ఏమండి ఇదంతా వాళ్ళు చూస్తూ ఉంటారు. మరి నిజంగా మనం ఎలా ఉన్నాం అనేది ఒకసారి బైబిల్ గ్రంథం నుంచి చూద్దాం. ఏమండి కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12-13 వచనాలు చూడండి ప్రియమైన దేవుని వల్ల. ఒకసారి కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12-13 వచనాలలో అపోస్తులైన పౌలు గారు ఒక మాటను రాస్తున్నాడు. కాగా
దేవుని చేత ఏర్పరచబడి, మనంతా ఎవరి చేత ఏర్పరచబడ్డామండి? సంఘం అంటే దేవుని చేతనే ఏర్పరచబడ్డాం. ఏలియా గారి ద్వారాగనో లేకపోతే వాళ్ళ కుటుంబం ద్వారాగనో ఈ సంఘం అనేది ఏర్పాటు చేయబడలేదు. ఎవరి ద్వారాగా? దేవుడే ఏర్పాటు చేసుకుండు. ఒక దైవజనుడుగా ఏలియే నాకు కావాలి, నాకు సేవ చేయాలి, అతను నేను ఎన్నుకున్నాను, అతని ద్వారాగా నేను నా పిల్లలను నిలబెట్టుకోవాలని దేవుడు అతనికి ప్రేరేపిస్తే అతడు మిమ్మల్ని అందరినీ ఒక సంఘంగా ఇక్కడ కూర్చోబెట్టడం జరుగుతుంది. అదే చూస్తున్నాను. అంటున్నాడు, కాగా దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారును పరిశుద్ధులు అంట. చూసారండి, నిజంగా మళ్ళీ పరిశుద్ధత అనేది ఉందా? పాపమే ఉంటుందా? పరిశుద్ధులు అంటే ఎవరు? క్రీస్తు రక్తంలో కడగబడిన వారే పరిశుద్ధులు. నిజంగా మనం క్రీస్తు రక్తంలో కడగబడ్డామా లేదా? క్రీస్తు రక్తంలో కడగబడటం అంటే బాప్తీసం తీసుకోవడం, యేసుక్రీస్తుని నీ సొంత రక్షకుడుగా అంగీకరించడం. అలా అంగీకరించడమే నువ్వు పరిశుద్ధుడు. అలా బాప్తీసం తీసుకున్న తర్వాతకి నువ్వు పరిశుద్ధుడుగా, అంటే ఏ పాపము చెయ్యని వాడిగానే బతుకుతున్నారా? ఈరోజు మనుషులు దేవుని నమ్ముకున్న తర్వాత కూడా పరిశుద్ధులుగా కనపడట్లా. ఎలా కనపడుతున్నారు? పాపులుగా కనపడుతున్నారు. ఏమండి లేరా? ఒక చిన్న అవసరం ఏదైనా ఉంటుందండి, దాని విషయంలో అబద్ధాలు ఆడట్లేదా? అబద్ధాలు ఆడుతున్నారా లేదా? ఏదైనా చిన్నది ఏదైనా అవసరం ఉంటుంది, ఒక వ్యక్తి దగ్గర మనం తీసుకోవాలంటే ఏదైనా ఒక అబద్ధం ఆడాలి. అంటే మరి అక్కడ పరిశుద్ధత ఉందా లేదా? ఏమండి, కుటుంబంగా మనం కూడా ఎలా ఉంటున్నాము? నిజంగా దేవుని సంఘం ఎదుట పరిశుద్ధులుగా ఉంటున్నామా? నిర్దోషులుగా ఉంటున్నామా? నిష్కలంకంగా ఉంటున్నామా? అంటే ఈరోజు సంఘంగా కూడుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధత అనేది కనబడదు. ఏమంటంటే ఇంకా ప్రియులైన వారికి, ప్రియులంటే ఎవరు? ఇష్టమైన వారు. నీకు ఎవరంటే ఇష్టం? అంటే దేవుళ్ళలోకి వచ్చిన వాళ్ళు కూడా చాలామందికి ఎవరు ఇష్టం అంటారంటే, సినిమా హీరో అంటే ఇష్టం అంటారు, హీరోయిన్ అంటే నాకు ఇష్టం అంటారు, సీరియల్ అంటే నాకు ఇష్టం, టీవీ అంటే నాకు ఇష్టం, బైక్ అంటే నాకు ఇష్టం, ఇల్లు అంటే నాకు ఇష్టం, డబ్బు అంటే నాకు ఇష్టం అంటారు. కానీ దైవజనుడు అంటే నాకు ఇష్టం అండి, ఆయన దేవుడి మాటలు అందిస్తున్నాడు, పోయి వినాలి అనేది ఉందా అండి? ఇలాంటి ఇష్టం ఉంటుందా? ప్రియులు అంటే ఎవరు అనుకున్నారు? దైవజనుడే మనకి ప్రియులు. ఎందుకంటే ఆ దైవజనుడు దేవుడి మాటలు ఉన్నది ఉన్నట్టు చెప్పి నడిపించాలంటే ఎంత కష్టం తెలుసా? ప్రియమైన దేవుని వాళ్ళ కుటుంబాన్ని పోషిస్తున్న వ్యక్తే ఆ కుటుంబాన్ని నడిపించాలంటేనే ఎంతో కష్టమైనప్పుడు ఒక సంఘాన్ని దేవుళ్ళు నిలబెట్టి నడిపించాలంటే ఇంకెంత కష్టం ఆలోచించండి. ప్రియమైన దేవుని వలన వాళ్ళనే ప్రియులుగా మనం ఎంచుకోవాలి. సంఘం ఒక ఏమంటున్నా అక్కడ చదవండి మాకు ఒకసారి. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి ఎలా ఉండాలి? తగినట్టుగా. నీకు ఎవరిష్టం? దైవజనుడు ఇష్టమా? ఆయనకి తగినట్టుగా ఉండాలి. ఆయనకి తగినట్టుగా ఉంటే ఆయన చెప్పినట్టుగా వినాలి. ఆయన బైబిల్లో ఏం చెబుతున్నాడు ఆ మాటల ప్రకారంగా నువ్వేం చేయాలి? తగినట్టుగా ఉండాలి. ఏమంటే ఇంకేమంటున్నాడు? జాలిగల మనసు. ఏమంటే మనకి నిజంగా జాలిగల మనసు ఉంటుందండి. మనం ఎవరు చూస్తే జాలి పడతాము? మన ఇంటికి ఎవరైనా అడుక్కునే వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళని చూసి ఏం చేస్తాం? జాలి పడతాం. అంటే ఏమీ లేదని కిందకి మీద చూసి జాలి పడతాం. అయ్యో ఒక 10 రూపాయలు ఇద్దాం, లేదా ఒక 2 రూపాయలు ఇద్దాం, లేకపోతే ఇంట్లో ఏదైనా కోట బియ్యం, మన తినని బియ్యం ఉంటాయి, అవి వాళ్ళ మహానేత్తాం. ఏమండి వాళ్ళని చూస్తే జాలి కలిగిద్ది, కానీ వాళ్ళని చూస్తే కాదు. మనుషులందరిని చూస్తే నీకేం కలగాలి? జాలి కలగాలి. అయ్యో వీళ్ళు నశించిపోతున్నారే, వీళ్ళు దేవుని నమ్ముకోవట్లేదే, వీళ్ళు చచ్చిపోతే పాతాళానికి పోతారే, వీళ్ళని ఎలాగైనా రక్షించాలి అనే ఆలోచన నీలో పుట్టాలి. అది జాలి కలగడం. ఆ జాలి కలుగుతుందా? నశించిపోతున్న ఎన్నో ఆత్మలు ఉన్నాయి కదండి భూమి మీద. మనమే రక్షించబడితే మరి మిగతా వాళ్ళని ఎవరు రక్షించాలి? మనం రక్షించాలంటే మనం ఏం చేయాలండి? ఏమంటే ఏం చేయాలి? పేతురు రాసిన పత్రిక చూద్దాం ఒకసారి. 1వ అధ్యాయము. సరే, పేతురు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూడండి ఒకసారి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన, చూసారండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? చీకట్లో అంటే రాత్రిపూట అనుకుంటున్నారా? ఏమంటే ఇప్పుడు ఇది ఉదయం 4-5 తర్వాతకి
చీకటి అంటారు. ఆ చీకటి నుంచి వచ్చిందని చెబుతుండా? ఎక్కడి నుంచి అని చెబుతుండు? చీకటి అంటే సాతానుగాడి అంధకారములో నుంచి వెలుగు. వెలుగంటే వాక్యము, సంఘము. సంఘములోకి వచ్చారు మీరు, దేవునిలోకి వచ్చారు మీరు. చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి. చూసారండి, మిమ్మును అనగానే దైవజనుడు ఒక్కడిని కలపట్ల. మిమ్మును అంటే అందరూ, దైవజనుడు, విశ్వాసులు అందరూ గుణాతిశయములనంటే ఆయన గుణాలను చెప్పాలి, యేసుక్రీస్తు గుణాలు. అప్పుడప్పుడు కూడా చూడండి, మనం పెళ్లి చేసుకునేటప్పుడు ఒక వ్యక్తి పెళ్లి చేసుకోవాలంటే అతని ఒక ఆడ మనిషి లేదా స్త్రీ, ఒక అమ్మాయి గుణాలు చూస్తారు. అవును కదండి? గుణవంతురాలైన భార్య దొరుకుట అరుదు అండు. అంటే మనుషులలో గుణాలను చూస్తున్నాం. మరి దేవునిలో ఏం గుణాలు ఉన్నాయి? ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు కదా, మనల్ని ప్రేమించాడు కదా, మన కొరకు పరలోకాన్ని వదిలిపెట్టాడు కదా. ఇలాంటివేనండి గుణాలు. యేసుక్రీస్తు వారి యొక్క గుణాతిశయములను ఏం చేయాలి? మరి చేస్తున్నామా మనం? ఏమండి? చెయ్యట్లేదండి. ఆయన యొక్క గుణాలను ప్రచురం చేయాలంటే నిజంగా మనకి ఆ సమయం ఉందా? ఏమండి? ఇంకేమంటే ఇక్కడ చూద్దాం. ఏర్పాటు చేయబడిన వంశమును, రాజులైన యాజక సమూహం. మనం రాజులండి ప్రేమైన దేవుని వల్ల. మనం ఎవరు? రాజులం. మనం అనుకుంటున్నాం మీరు రాజులైతే మనకి వెనకాల కిరీటం ఏది అంటే బంటులేరి, మరి మాకు సింహాసనం లేదే అనుకోమాకండి. ఇది ఆత్మీయ సంబంధమైన రాజులు మీరు. అంటే ఈ లోకానికి నువ్వు తీర్పు తీరుస్తున్నావు. ఎలాగా? వాక్యాన్ని చెప్పి దేవుని నమ్ముకోండి, నమ్ముకుంటే రక్షణ, నమ్మకపోతే శిక్ష అని చెబుతున్నావు. అప్పుడు నువ్వు రాజువి. ఏమండి? ఇంకేమన్నా ఇక్కడ చూద్దాం. కొలసీలు రాసిన పత్రిక ఏమండి 3వ అధ్యాయం 12వ వచనంలో 3వ లైన్ చూద్దాం. మీరు జాలిగల మనసును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతం ధరించుకోవాలి. కుటుంబంలో నిజంగా ఏమండి వినయం ఉంటుందండి? వినయం ఉండదు. సంఘం ఎదుట ఎలా ఉండాలి? కుటుంబంగా వినయం కలిగి ఉండాలి, దయ చూపించాలి. ఏమండి? మనుషులందరి పట్ల నువ్వు ఎలా ఉండాలి? దయ చూపించాలి. ఇంకేమంటున్నాడు? సాత్వికము. నిజంగా సాత్వికం అనేది ఎవరికి ఉంది తెలుసా? మోషే గారికి, ఆ తర్వాతకి యేసుక్రీస్తు వారికి. సాత్వికం అంటే మృదుత్వం అనవచ్చు, తగ్గింపు అనవచ్చు. ఏమండి? తనను తాను తగ్గించుకొని దేవునిలో బ్రతకడం, అనేకులను బ్రతికించడం. ఇంకేమంటున్నాడు? దీర్ఘశాంతం. ఏమంటే నిజంగా మనకి ఇది మాత్రం ఉండదండి. దీర్ఘశాంతంతో ఉంటామండి. దేవుడు దీర్ఘశాంతమంతుడంట. అంటే ఎన్ని పాపాలు చేస్తున్నా కానీ ఏం చేస్తున్నాడు? క్షమిస్తూనే ఉండు. మనల్ని ఇప్పటికీ మనల్ని క్షమిస్తూనే ఉండు. అంత దీర్ఘశాంతం ఉందా మనకి? మన కుటుంబంలో భార్య భర్తను ఏదైనా మాట అనేది అనుకోండి, దీర్ఘశాంతం కలిగి మనం క్షమిస్తామా? అంత దీర్ఘశాంతం ఉందండి మనకి. భర్త ఏదన్నా అన్నాడు అనుకోండి భార్యని, భార్య దీర్ఘశాంతం కలిగి క్షమించాలి. అలాగనే భార్య ఏదైనా అన్నా కానీ భర్త కూడా ఏం చేయాలి? దీర్ఘశాంతంతో క్షమించాలి. ఈరోజు ఆ క్షమాపణలు లేకపోవడం వల్లనే కుటుంబం ఏమైపోతుంది? విచ్ఛిన్నమైపోయి విడిపోతున్నారు. దీనిగల కారణం ఏంటంటే వారిలో ఏమీ లేదు, కుటుంబంలో దీర్ఘశాంతం లేదు. నిజంగా మనకి దీర్ఘశాంతం ఉంటే కుటుంబంలో గొడవలు ఉండవు, కుటుంబంలో శాంతి ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది. నిజంగా వీటన్నిటిని కోల్పోవడానికి గల కారణం ఏంటంటే వారిలో ఏమి లేదు? దీర్ఘశాంతం లేదు, వినయం లేదు, దయాలత్వం లేదు, సాత్వికం లేదు. ఇలా ఉంటే నిజంగా మనం ఏమండి నిజంగా ప్రియమైన దేవుని వల్ల మనం గొప్పగా బతుకుతామండి భూమి మీద. చూడండి మరొక మాట, ఇతరులకు మేలు చేయటంలో సంఘం తీసుకోవాల్సిన జాగ్రత్త. నిజంగా మనం ఇతరుల పట్ల మేలు కలిగి ఉండాలి. ఎలాంటి మేలు? ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము ఏమండి 6వ అధ్యాయం తీసారా? 10వ వచనం. ఒక్కసారి అందరు తీయండి. 6వ అధ్యాయము 10వ వచనం. కాబట్టి మనకి సమయం దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా
ఆ విశ్వాస గృహము చేరిన వారు అయి మేలు చేయాలి అంటున్నాడు. నిజంగా మనం మేలు చేయాలంటే ఏ మేలు? అన్నదానం మేలా? వస్త్రదానం మేలా? అంటే డబ్బులు మేలా? ఎవరికైనా ధనం కావాలనుకోండి, అది ఇస్తే మేలు అనుకుంటున్నారు. ఏమండి? ఎవరికైనా బట్టలు అనుకోండి, ఆ బట్టలు ఇస్తే అది మేలు అనుకుంటున్నారు. ఏం మేలు చేయాలి? మేలు అంటే ఏంటి అంటే ఈ వాక్యాన్ని నువ్వు ఇతరులకు చెప్పి వాళ్ళని దేవుని వైపు నడిపిస్తుందో అది మేలు అంటే. ఏమండి? ఆ మేలును జీవితాంతకాలం మర్చిపోరు. మనం చేసే చిన్న చిన్న శరీరానికి సంబంధించిన మేలులు అనుకోండి, ఇప్పుడు బట్టలు అనుకోండి, బట్టలు ఇచ్చిన అనుకోండి, కొంతకాలానికి మర్చిపోతారు. ధనాన్ని, డబ్బుని మేలు రూపంలో సహాయం చేసిన అనుకో మర్చిపోతారు. మర్చిపోయిన వాళ్ళు లేరా అని మర్చిపోతారు. ఒకవేళ ఆహారం ఆకలితో ఉన్నాడు అనుకోండి, ఒక పూటకి ఆహారాన్ని అందిస్తావు, అది కూడా తిన్న తర్వాతకి మర్చిపోతారు. కానీ మర్చిపోయింది ఏంటంటే రక్షణని మర్చిపోరు. వారి జీవితాంత కాలము దేవుని యొక్క మాటలు వాళ్ళ హృదయంలోనికి వెళ్ళిపోయి నిజంగా నన్ను రక్షించను, ఇగో పలానా ఏలియా దైవజనుడు నాకు నిజంగా నేను పాపంలో బతుకుతున్న సమయంలో దేవుడి మాటలు చెప్పి నన్ను లోకంలో నుంచి దేవునిలోకి నడిపించాడు. నిజంగా ఒకప్పుడు నేను మందుకు అలవాటు పడ్డాను, సిగరెట్కి అలవాటు పడ్డాను, వ్యభిచారానికి అలవాటు పడ్డాను. ఇలాంటి పరిస్థితుల నుండి నన్ను నిజంగా దేవుడి మాటలు చెప్పి సంఘంలోనే నిలబెట్టాడనే ఒక ఆలోచన అతనిలో పుడుతుంది. కాబట్టి ఇలాంటి మేలును మనం చెయ్యాలని ఇక్కడ బైబిల్ సెలవిస్తుంది. ప్రియమైన దేవుని వలన ఒకసారి మరొక మాటను చూద్దాం ఈ సమయంలో. అదే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9-10 వచనాలు. దేవుని పోలి నడుచుకోవటం. ఇక్కడ ఒక విషయాన్ని చెబుతున్నాడు పౌలు గారు. దేవుని పోలి నడుచుకోవటం అంటే ఏమిటో ఇక మరొక మాటను మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని వలన కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9-10. ఒకనితో ఒకడు అబద్ధమాడుకుడి, ఏలైనగా మన యొక్క ప్రాచీన స్వభావము. నిజంగా సంఘం ఎదుట ఏమండి మనం ఎలా ఉండాలి? ప్రాచీన స్వభావాన్ని తీసివేసుకోవాలి. ప్రాచీన స్వభావం అంటే పాపపు జీవితాన్ని నువ్వేం చేయాలి? ఏమంటున్నాడు అక్కడ? మరలా చదువుదాం. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోటిన బూతులు. ఏమండి? ప్రతి మనిషిలో ఉండేది ఇదేనండి. ఏంటిది? బూతులే. చిన్న గొడవ అయిందనుకోండి బూతులు స్టార్ట్ చేస్తారు. ఏమండి? చాలామంది విశ్వాసాలు కలిగిన స్త్రీలు ఉన్నారండి. ఏమండి? సంఘంలో ఉన్నంతసేపు, వాక్యం ఉన్నంతసేపు బాగానే ఉంటారు. బయటికి రాగానే ఆమె యొక్క విశ్వరూపాన్ని చూపిస్తుంటారు. బూతులతో స్టార్ట్ చేస్తారు. ఆ విశ్వరూపం నిజంగా మరి యొక్క సంఘంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? ఎవరికి జోలికి పోనట్టుగానే ఉంటుంది. అవును కదండి? ఎవరి జోలికి పోదు, అమాయకురాలు, ఆమెకేం తెలియదు అన్నట్టుగా ఉంటుంది. బయటికి పోతే ఆ విశ్వరూపం ఏంటిదో కనపడిద్ది. మీరు వీటన్నిటినీ విసర్జించుడి, ఒక్కడితో ఒకడు ఏం చేయకూడదు? మనం అబద్ధం ఆడకూడదు అంటుండు. నిజంగా ఏమంటే సంఘం ఎదుట మనం అబద్ధం ఆడకూడదు. ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబం అబద్ధం ఆడింది సంఘంతో, దైవజనులతో. ఎవరాలు? బాగా తెలిసిందే మీకు. ఏమంటే ఏం చేశారు వాళ్ళు? వాళ్ళకున్నదంతా అమ్ముకొని దేవుని దైవజనుల దగ్గరకు ఇస్తూ దేవుని సేవలో వాడుకుంటారనే ఆలోచన పుట్టి బాగానే అమ్మారు. అమ్మిన తర్వాతకి వాళ్ళలో ఒక చెడు గుణం పుట్టింది, చెడు ఆలోచన పుట్టింది. ఏంది? మొత్తం అమ్మితే మనమైపోతాం, మనం అడుక్కొని తిని బతుకుతామా? మొత్తం అమ్మినాం కాబట్టి మొత్తం ఇవ్వద్దు. ఏం చేయాలి? కొంత దాచుకొని కొంత ఇద్దాం. ఇస్తూ ఏం చేస్తున్నాం ఒకసారి చూద్దాం. మాట ఒకసారి చదవండి. ఆ మాట 5వ అధ్యాయము మొదటి నుంచి. అండి సంఘం ఎదుట కుటుంబం అనేది ఇలా ఉండకూడదు. అననీయ అనే ఒక మనుషుడు తన భార్య అయిన సెఫీరాతో, అంటే వాళ్ళిద్దరు ఏకమయ్యారు. ఇద్దరు అనుకున్నారు. భార్య భర్తతో ఉంది, భర్త భార్యతో ఉన్నాడు. అయ్యా మన ఇద్దరం కలిసి ఏం చేద్దామంటే మనకున్న స్థలాన్ని అమ్మి దేవునికి ఇద్దాం. ఎందుకంటే వాళ్ళు దేవుని యొక్క మాటలను ప్రకటించడానికి వాళ్ళు ఉపయోగించుకుంటారు. అననీయ అనే ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలం అమ్మారు. భార్య తెలిసే, చూసారండి? భార్యకి తెలిసే అంటే భార్య ముందే చెప్పిందనా?
ముందే చెప్పి ఉంటుంది. ఏమంటే చాలామంది ఆడవాళ్ళు చూడండి, దైవజనుడి ఇంటికి వచ్చి అమ్మ మీటింగ్ పెడుతున్నాం మరి ఏమైనా ఇస్తారమ్మా అన్నాడు అనుకోండి, ఈ విశ్వాసం ఏమంటాడంటే దబ్బుక్కున ఒక 5,000 ఇస్తా అంటాడు. ఆ దైవజనుడి బయటికి పోయిన తర్వాతకి ఇక అడిగిద్ది, ఏంది 5,000 మరి వాగ్దానం చేసి నువ్వు యానిచి తీర్దిద్దామని 5,000 ఉన్నాయా నీ కాడ అని అంటదా అందా? అంటే ఇప్పుడు చేసిన వాగ్దానం ఏమైపోయింది? ఫెయిల్ అయిపోయింది. అక్కడ అదే జరుగుతుందా? భార్య తెలిసిన దాన్ని కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదాలు అంటే దైవజనులు ఇద్దా. ఏమండి నిజంగా దైవజనులతో అబద్ధం ఆడకూడదండి. మీరైనా సరే దైవజనుడు నువ్వు ఎక్కడికి వెళ్ళావమ్మా, పోయిన ఆదివారం రాలేదందమ్మా అంటే నువ్వేం చేయాలి? ఉన్నది చెప్పాలి, లేనిది చెప్పకూడదు. అవును కదండి. కొంతమందికి ఉన్నది చెప్పరు, లేనిది చెబుతారు. మా అమ్మమ్మ చచ్చిపోయిందనో, మా తాత పోయిందనో, వాళ్ళ దినానికి పోయినా, వీళ్ళ దినానికి పోయినా, వారి పెళ్ళిళ్ళకి పోయినా, అలాంటి అబద్ధాలు చెబుతుంటారు. కానీ అలా అబద్ధం చెప్పకూడదు. దైవజనుడికి ఏం చెప్పాలి? దైవజనుడు అంటే సాక్షాత్తు దేవుని దాసుడు, దేవుని ప్రియుడు. అలాంటి వారితో అబద్ధం చెప్పొచ్చా? అలా అబద్ధం చెప్తే ఏం జరిగింది? అప్పుడు పేతురు, అననీయ నీ భూమిలో వెళ్ళ కొంత దాచుకొని, చూసారండి ఎవరిని మోసం చేశారంట? పరిశుద్ధాత్మ దేవుని అసలు మోసం చేయొచ్చండి. పరిశుద్ధాత్మ ఎప్పుడు వస్తాడు మనలోనికి? బాప్తీసం తీసుకున్న తర్వాతకి ఆయన మనలోకి వస్తాడు. వచ్చిన కానించి మనం వెళ్ళిపోవడానిగా నువ్వేం చేస్తున్నావు, ఎలా బతుకుతున్నావు, ఏమండి ఎలా మాట్లాడుతున్నావు, ఎలా ప్రవర్తిస్తున్నావు, ఎవరికి ఎలా మాటిస్తున్నావు, ఎలా మాట తప్పుతున్నావు, దేవుని కోసం ఏం చేయాలని ఆలోచిస్తున్నావు, ఏం చేయకూడదని ఆలోచిస్తున్నావు, వీటన్నిటిని అబ్జర్వ్ చేసేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. మనలోనికి తప్పుడు ఆలోచన వస్తుందనుకోండి, ఆయన గద్దిస్తాడు. నువ్వు తప్పు ఆలోచిస్తున్నావు, నీ మనసుని నీ ఆలోచన సర్దిద్దుకో, నువ్వు అబద్ధాలు మాట్లాడుతున్నావు, ఒకసారి నువ్వు కంట్రోల్ అయిపో అని పరిశుద్ధాత్మ దేవుడు మనలోండి కంట్రోల్ చేస్తున్నాం. మనమేమి కంట్రోల్గా ఏం కాదు, ఒక్కటేగా అబద్ధం, ఒక్క ఆదివారంగా పోతే ఏమైంది అంతే అనుకుంటాం కదండి. ఒక్క ఆదివారం పోతే ఏమైంది, దేవుడు ఆయన లెక్కలో తీసుకుంటాడా అని మనం అనుకుంటాం. కానీ దేవుడి దృష్టిలో ఒక్క ఆదివారం వస్తే 1000 దినాలతో సమానం అని. అంటే ఒక్క దినం పోగొట్టుకుంటే 1000 దినాలు పోగొట్టుకున్నాను. నువ్వు అనుకున్నావు ఒక్క దినమేగా, ఒక్కరోజేగా, ఒక్క పూటేగా, ఒక గంటేగా నువ్వు అనుకుంటావు. కానీ ప్రియమైన దేవుని వల్ల అలా అనుకోకూడదు. మనం కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు. చూసారా అండి, దేవుడికి ఎప్పుడైతే మాట ఇస్తామో వాడు కాచుకొని ఉంటాడు బయట. వాడు ఏం చేస్తాడంటే, వీడు దేవుడికి మాట ఇచ్చాడు కదా, ఆ మాట ఎలాగైనా నెరవేర్చకూడదు. కాబట్టి నేను వాళ్ళు దూరి నువ్వు ఎంత ఎత్తావు అనుకున్నా అందులో సగవి ఏం కాదు, సగం ఉంచుకో ఏమైంది అనే ఆలోచన మనలో వాడు ఏం చేస్తాడు, పుట్టిస్తాడండి. ఈరోజు సంఘం ఎదుట కుటుంబం అనేది నిజంగా దేవుడు చెప్పిన విధంగా బ్రతకకపోవడం, నడకపోవటం వల్లనే ఏమండి కుటుంబానికి, అదే సంఘానికి కుటుంబం దూరం అయిపోతున్నారు. నిజంగా ప్రియమైన దేవునికి దూరం అయిపోయింది. కారణం ఏంటంటే సాతాను గాడిని మనం ఏం చేస్తున్నాం, ఆహ్వానిస్తున్నాం. వాడికి మనమే అవకాశం ఇస్తున్నాము. అలా అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే నువ్వు ఏదైనా ఇవ్వాలి అనుకున్నప్పుడు మనసులో ఏం చేయాలి, ఇది వాగ్దానం చేద్దామా వద్దా, ఇది చేస్తే నెరవేర్చలేస్తానా లేదా అని వాగ్దానం చేయాలి. మనం కూడా ఒక వాగ్దానం చేసుకున్నాం. ఎప్పుడు బాప్తీసం తీసుకున్నప్పుడు వాగ్దానం చేసాం. ఏమని చేసాం? నేను చచ్చిపోయేంత వరకు నీ కొరకు బ్రతుకుతానని వాగ్దానం చేసి నెలలో మునిగాం కదండి, బాప్తీసం తీసుకున్నాం. కానీ ఆ తర్వాతకి కొంతకాలం అయిన తర్వాతకి ఆ మాట మర్చిపోయి లోకంలో కలిసిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకని? మరి మాట మీద నిలబడవచ్చు కదా. దేవుడికి మాట ఇచ్చావు, పరిశుద్ధాత్మ దేవునికి మాట ఇచ్చావు, యేసుక్రీస్తుకి మాట ఇచ్చావు. ముగ్గురికి మాట ఇచ్చి నువ్వు మాట తప్పి లోకంలో కలిసిపోతావా? అందుకే నేను దేవుడు నిన్ను ఏమండి రక్షించింది, బాప్తీసం ఇచ్చింది. ఏమండి ఒకసారి మనం ఆలోచించాలి. ఏమంటాడు అక్కడ, చదువు కంటిన్యూ చేయి. అది నీ వద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండదులే, నువ్వు అమ్ముకున్నావు కదా, అది నీ దగ్గరే ఉంది కదా. అమ్ముకున్నప్పుడు నీ దగ్గరే ఉన్నప్పుడు మరి నువ్వెందుకు ఆలోచించావు? నిజం చెప్పొచ్చు కదా. ఎందుకు నీ సంగతి నీ హృదయంలో ఉద్దేశినట్టు ఆలోచించుకున్నాడు.
ఒక్కసారి డబ్బులు చేతిలోకి వచ్చేసరికి ఏమనిపిస్తుందండి? మేము తిత్తే ఎట్టా అని ఒక దురాలోచన పుట్టి సగం దాచుకుంటూ అలా అనుకున్నారంటే దైవజనుడికి తెలియదులే, సంఘానికి తెలియదులే, దేవుడికి తెలియదులే అనుకున్నారు. మనిషిని దేవుడిగా ఊహించుకోలేదు. మనిషిగానే ఆలోచించుకున్నారు దైవజనుడి. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడు? ఏమండి, తన హృదయంలో ఏం ఆలోచించుకున్నది బయట పెడుతున్నాడు ఒక దైవజనుడు. మీ హృదయాలలో ఏం ఆలోచించుకొని భూమి మీద ఇంటికాడ కానీ బయట కానీ లోకంలో కానీ బతుకుతున్నప్పుడు మనకు వస్తాయి కదా ఆలోచనలు. మనం చేస్తూ కూడా ఎన్నో చెడు తప్పుడు పనులు, వాటన్నిటిని వాక్యం ద్వారా బయట పెడుతున్నాడు. అమ్మ, మనం ఇలా ఉండకూడదు, ఇలా బ్రతకూడదు, మనం దేవుళ్ళకి వచ్చాము, లోకానికి వ్యతిరేకంగా జీవించాలి, దేవునికి అనుకూలంగా బతకాలనేది దైవజనులు వాక్యం ద్వారాగా మన యొక్క తప్పులను ఏం చేస్తారు? బయట పెడతారు. ఏమండి, అదే చెబుతున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు అక్కడ? నువ్వు మనుషులతో కాదు. చూసారండి, వాళ్ళు అనుకుంటే దైవజనుడితో అబద్ధం ఆడుతున్నారు అనుకుంటున్నారు. మీరు కూడా ఏమనుకుంటారు? ఏమండి, దైవజనుడితో అబద్ధం ఆడేది దేవుడితో కాదనుకుంటారు. కానీ అక్కడ డైరెక్టర్గా ఎవరితో అబద్ధం ఆడుతున్నారు? దేవునితో అబద్ధం ఆడుతున్నారు. నిజంగా మనం కూడా దేవునితో అబద్ధాలు ఆడకూడదు. ప్రార్థనకు రాలేదందమ్మా అని ఆ దైవజనుడు అడిగినప్పుడు అబద్ధాలు చెప్పకూడదు. ఏమండి, సభలకు రావట్లేదేందమ్మా, ఏమండి, ఇంకా దేవుని కార్యక్రమాలు ఏమైనా ఉన్నప్పుడు నువ్వు రావట్లేదేందమ్మా, ఎందుకు రాలేదని అడిగినప్పుడు నిజాలే పలకలే, కానీ అబద్ధాలు చెప్పకూడదు. దేవుడితో అబద్ధం చెప్పినవాడు బతికిండా చచ్చిపోయిందా? చనిపోయింది కదండి. మరి దేవుడితో అబద్ధాలు ఆడితే మనం కూడా భూమి మీద బతుకుతామా? కొంతకాలం ఏదో బతుకుతాము, కానీ ఏదో ఒక రోజు చచ్చిపోయిన రోజు ఎక్కడికి వెళ్తాము? పాతాళ లోకానికి వెళ్తామండి. కాబట్టి మనము దేవుని పోలికను కలిగి భూమి మీద నడుచుకొని బతకాలి. ఏమండి, చూద్దాం, మరొక మాట చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 24వ వచనం. లోకానికి మనం ఎలా కనపడాలంటే యథార్థమైన భక్తి కనపడాలి. లోకానికి ఎలా కనపడాలి? యథార్థమైన భక్తి కనపడాలని చెబుతున్నాడు ఇక్కడ. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒక్క నిమిషం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావాన్ని ధరించుకోండి. నీతి అంటే వాక్యం. వాక్యాన్ని మనం ఏం చేయాలి? ధరించుకోవాలి. యథార్థమైన భక్తి ఒక ఆయనకు ఉంది. ఎవరైనా? యోబు గారు. వెరీ గుడ్. యోబు గారు నిజంగా ఎలా ఉన్నాడంటే ఆయన యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయము భక్తి కలిగి చెడుతనాన్ని విసర్జించిండు. ఇది నీతిని ధరించుకోవడం అంటే. మరి నీతి అనగా వాక్యాన్ని ధరించుకున్న తర్వాతకి యథార్థంగా బతుకుతున్నావా? సంఘం ఎదుట కానీ లోకం ఎదుట కానీ మనం యథార్థంగా బతుకుతున్నామా? యథార్థం అన్నది కనపడదండి. ఎందుకంటే నీలో వాక్యం లేదు కదా. ఉంటే కదా, వాక్యం ఉంటే యథార్థత అవుతుంది. ఏమంటాడు ఇంకా? మళ్ళా చదువు. నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలిక. దేవుని పోలిక అంటే ఇప్పుడు దేవుని పోలిక కదా ఇది. ఏమంటే ఇప్పుడు దేవుని పోలికే కదా ఇది. దేవుని పోలిక అంటే దేవుని ఆలోచన కలిగి బతకడం. యేసుక్రీస్తు వారు దేవుని ఆలోచన కలిగి బతికిండు. అందుకని ఆయన గురించి ఏమన్నాడు బైబిల్లో? నా యందు పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అంటే నిజంగా ఆయన నీతిమంతుడంటే. మరి మనం బాప్తిసం తీసుకున్నాం కదా, రక్షింపబడ్డాము కదా, సంఘంలోనే ఉంటున్నాం కదా, దైవజనుడు చెబుతున్న దేవుడి మాటలు వింటున్నాం కదా. ఆయన కానీ మనలో ఏముంటుంది? నీతి అనేది ఉంటుందా? పాపం ఉంటుందా? అంటే ప్రియమైన దేవుని వల్ల నీతి అనేది మనలో కనపడాలి. మన యథార్థమైన భక్తి ఇతరులకు కనపడాలి. నిజంగా అతడు యథార్థవంతుడండి. నిజంగా అతనిలో ఏ పాపం కనపడదండి. నిజంగా అందరిని ప్రేమించే గుణం అండి అనే ఆలోచన మనల్ని చూసిన ఇతరులకి కలగాలి. అది యథార్థమైన భక్తి. ఏమండి? సృష్టింపబడిన నవీన స్వభావం. నవీన స్వభావం అంటే కింద ఏమంటున్నాడు? కొత్తగా జన్మించడం. ఏమండి? కొత్తగా జన్మించడం. మనం ఆల్రెడీ జన్మించాం కదా తల్లి గర్భంలో. ఆ జన్మ గురించా? కొత్తగా జన్మించడం అంటే బాప్తీసాను ద్వారాగా నువ్వు జన్మించావు. తల్లి గర్భంలో జన్మించింది అది శరీరమైన జన్మ. కానీ నువ్వు బాప్తీసం ద్వారా తీసుకుని చూడా, అది ఆత్మీయ
జన్మ అంటే నీ పాపాలను, నీ పాపపు జీవితాన్ని ఏం చేసుకుంటున్నావు? కడుక్కుంటున్నాం మనం. అలా కడుక్కొని దేవునిలో నూతనంగా బ్రతకాలి అంటున్నాడు. సంఘం ఎదుట కుటుంబం ఎలా ఉండాలి? నూతనంగా కనపడాలి. ఏమండి? అలా కనపడుతున్నారు నిజంగా. కొంతమంది కొన్ని సంఘాలలో నూతనంగా కనపడరండి. నూతనంగా అంటే నూతన సంవత్సరం అనుకునేరు. ఏమండి? నూతన సంవత్సరం వచ్చినప్పుడు కూడా పాత సంవత్సరాల్లో చేసినవి అన్నీ ఏం చేస్తారు? వాగ్దానాలు చేస్తారు. అయ్యా ఈ సంవత్సరం అంతా కాపాడావు, ఈ సంవత్సరం అంతా నాకు నచ్చినట్టు బతికినా, ఇక కొత్త సంవత్సరం అవుతుంది, ఇక నీకు నచ్చినట్టు బతుకుతులే అని ఏం చేస్తాం? వాగ్దానం చేస్తాం. ఆ నూతన సంవత్సరం అయినా నూతనంగా బతుకుతామా? మళ్ళా అదే పాత బతుకా కాదా? అవునా కదండి? అదే బతుకు. ఏమండి? ఏమైనా మారిద్దా? సంవత్సరాలు మారినాయి కానీ రోజులు మారలేదు, మన క్యారెక్టర్లు మారట్లేదు. ఏమండి? ఓన్లీ ఏం మారుతుంది? క్యాలెండరే మారుతుంది. సూర్యుడు ఏమైనా మారిండా? చంద్రుడు ఏమైనా మారిండా? రోజులు ఏమైనా మారుతున్నాయా? ఏమండి? నక్షత్రాలు ఏమైనా మారినాయా? గాలి ఏమైనా మారుతుందా? వెలుతురు ఏమైనా మారుతుందా? చీకటి ఏమైనా మారుతుందా? ఏది మారట్లేదు. కానీ ప్రియమైన దేవుని వల్ల ఎవరు మారట్లేదు, అలాగనే మనం కూడా మారట్లా. దేవునిలో మనం ఎలా ఉండాలి? నూతనంగా కనపడాలి. సంఘం ఎదుట ఒక కుటుంబాన్ని చూస్తే నిజంగా ఇతండ్రు అసలు నూతన కుటుంబం అంటే అని దైవజనుడు ఒక సర్టిఫికేట్ ఇవ్వాలి. ఏమండి? మరి అలా బతకగలుగుతుందా నిజంగా కుటుంబం సంఘం ఎదుట? ఏమండి? మరొక మాట చూద్దాం. ఏమండి? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. ఏమండి? దేవునికి లోబడటం, విధేయత చూపించడం గురించి ఇక్కడ పేతురు గారు చెబుతున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక, ఆత్మ వలన మనం ఏం పొందుతున్నాం? ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ వలన ఏం పొందుతున్నాం? పరిశుద్ధత. అంటే మనం బాప్తిసం తీసుకున్న వెంటనే మనలోకి ఎవరు వస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు, మనల్ని నూతన జీవితాన్ని ప్రసాదించుతున్నాడు. అంతకుముందు పాపంలో బతికాము, అంతకుముందు లోకంలో బతికాము, మనకు నచ్చినట్టుగా బతికాము. అవునా కదండి? మనకు నచ్చినట్టుగా బతికామా లేకపోతే దేవుడికి నచ్చినట్టుగా బతికామా? లోకంలో ఉన్నప్పుడు అప్పుడప్పుడు అంటే నా జీవితం నా ఇష్టం, నువ్వేంది నా చెప్పేది అంటారా కదండి? అని నాయన నువ్వు బతికే కరెక్ట్ కాదు, నువ్వు మాట్లాడే మాట కరెక్ట్ కాదు అని అంటే ఏమంటాడు? నా జీవితం నా ఇష్టం, నువ్వేంది నా చెప్పేది అంటారా అనరా? అనేవాళ్ళు ఉన్నారు. కొంతమంది రండి దేవుని నమ్ముకున్న తర్వాతకి దేవుళ్ళు బతుకున్న సమయంలో తప్పిపోతారండి. తప్పిపోయిన తర్వాతకి ఒక సహోదరుడు మరొక సహోదరుని కలిసి, నాయన నువ్వు దేవుళ్ళ నుంచి తప్పిపోయావు, ఇది కరెక్ట్ అయిన జీవితం కాదు నీది, నువ్వు దేవుళ్ళలోకి రాకముందు ఆ జీవితం వేరు, దేవుళ్ళలోకి వచ్చావు, బాప్తిజం తీసుకున్నావు, ఇలా కరెక్ట్ కాదంటే ఏమంటాడంటే నా ఇష్టం, నువ్వేంది నాకు చెప్పేది అని అనేవాళ్ళు లేరండి? ఉన్నారా లేదా? ఇలాగా అనకూడదు. మనము మన జీవితం ఒకరికి అంకితం అయిపోయింది. ఒక భార్య భర్త వివాహం అయిపోయినకి భర్త భార్యకి అంకితం, భార్య భర్తకి అంకితం. అవునా కదండి? అంతేనా లేకపోతే ఇంకొకరికి ఇవ్వాలా? ఏమండి? ఈరోజు కుటుంబంలో ఇది ఒకటి జరుగుతుందండి. భార్య భర్త బతుకుండగానే మరొకరితో ఏం చేస్తుంది? అక్ర సంబంధం పెట్టుకుంటుంది. అలాగని మనం కూడా ఏం చేస్తున్నాం అంటే దేవుని నమ్ముకున్నాము, ఆయన మన యజమానిగా పెట్టుకున్నాం, కానీ మనం ఏం చేస్తున్నాం? అక్ర సంబంధం అంటే సాతాను గాడితో ఏం చేస్తున్నాం? సంబంధం పెట్టుకుంటున్నాం లేదా? పెట్టుకుంటున్నాం. అంటే దేవుడితో సంబంధాన్ని పెట్టుకుంటూ కూడా సాతాను గాడితో మనం ఏం చేస్తున్నాం? అక్ర సంబంధం పెట్టుకుంటున్నాం. అంటే ఇప్పుడు మేము దేవుని అలా ఉండకూడదు. అంటే మేము ఏం పెట్టుకోవట్లేదు లేండి అని మీరు అనుకోవచ్చు. ప్రార్థన బంద్ చేస్తున్నామంటే సాతాను గాడితో సంబంధమే. అబద్ధాలు ఆడుతున్నామంటే సాతాను గాడితో సంబంధమే. దేవుడికి ఏమి ఇవ్వట్లేదంటే సాతాను గాడితో సంబంధాలు పెట్టుకున్నట్టే అండి. అర్థమవుతుందా? అలా ఉండకూడదు. ఏమంటున్నాడు ఇక్కడ? ఆత్మ వలని పరిశుద్ధత పొందినవారై విధేయత. చూసారండి, ఇందాక పౌలు గారి పత్రికలో కూడా విధేయత, పేతురు గారి పత్రికలో విధేయత చూపించడం అంటే ఏమండి? ఇందాక మన ఎలయ్య అన్నయ్య గారు కూడా మనం ఏమండి మేము మా యొక్క గ్రామం నుంచి ఇంటికి వచ్చినప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటుండు ఏమండి? అది వినేత చూపించడం అంటే విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకును ఏర్పాటు చేయబడ్డమంట. మనం ఏమండి? దేవుని చేత మనము
ఏర్పాటు చేయబడం. యేసుక్రీస్తు రక్తంని కడగబడ్డాం మనం. నిజంగా ఆయన కొరకు ఆయన మన కొరకు ఏం చేశాడు? తన రక్తాన్ని ధార కార్చాడా లేదా? రక్తాన్ని పెట్టాడు. మరి మనం దేవుని కోసం ఏ రక్తాన్ని కారుతున్నాం? కనీసం మన ఒంట్లో చెమట కూడా కారుతుందా దేవుని కోసం? కుటుంబం కోసం అయితే ఎంతో కష్టపడి వస్తాడు. నేను ఉదయం నుంచి మరి ఇప్పటి వరకు నేను ఎంతో కష్టపడి వచ్చాను, నన్ను డిస్టర్బ్ చేయమాకు, నీకు కొంత రెస్ట్ తీసుకోవాలంటావు. మరి దేవుని కోసం మనమే కష్టపడుతున్నాం కావండి? ఏమైనా కష్టం పడుతున్నావా? కుటుంబం కొరకు కష్టపడతాం, డబ్బు కోసం కష్టపడతాం, ఏమండి రాజకీయ నాయకుల కోసం కష్టపడుతుంటాం. కానీ దేవుని కోసం ఎవరు కష్టపడుతున్నారు? దేవుని ఆత్మను నడిపించి కష్టపడే దేవుడు అంటే ఒక దైవజనుడు మాత్రమేనండి. నిజంగా మరి మిమ్మల్ని అందరినీ దేవుడిలో నడిపించడం అనేది ఒక గొప్ప విషయం అండి. ఒక దైవజనుడిగా మిమ్మల్ని అందరినీ దేవుళ్ళలో నడిపించాలంటే ఎంతో కష్టం. మీకు అర్థం కావట్లేదు. అదే ఆయన ప్లేస్లో ఉండి మీరు దేవుని వాక్యాన్ని ఒకసారి పరిశీలించండి. ఏమండి బైబిల్ బాగా నేర్చుకోవాలి. ఏమండి మీకు ఏదైనా మాటలు చెప్పాలంటే ఆ పాఠాన్ని ప్రిపేర్ కావాలి. ఎలా చెబితే మీ బుర్రలోనికి వెళ్ళిపోయి మీరు గ్రహిస్తారో, మీరు మారుతారో అనే ఎంత కష్టం ఉంటుందో నిజంగా మరి ఏలియా అన్నయ్య గారిని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. ప్రియమైన దేవుని వల్ల ఒక దైవజనుడు ఒక ఆత్మను దేవుళ్ళలో నడిపించాలంటే ఒక గర్భిణితో ఉన్న స్త్రీని ఏమండి ఆమె గురించి మీరు అడిగి చూడండి ఒకసారి. మీరు కూడా ఇక్కడ కొంతమంది పిల్లలు కానీ ఉంటారు కదండి. ఏమండి ఒక బిడ్డకి జన్మనేయాలంటే ఎంత కష్టం అండి, అవునా కదా? ఎంతో నొప్పులు భరిస్తేనే కానీ ఆ బిడ్డ భూమి మీదకి రాదు. అలాగనే ఒక ఆత్మ దేవునిలోకి రావాలంటే అంతకంటే ఎక్కువ కష్టాన్ని భరిస్తుంది ఎవరంటే ఒక దైవజనుడు అండి. అలాంటి కుటుంబాన్ని దేవునిలో నిలబెట్టడం అంటే ఎంత కష్టం అండి ప్రియమైన దేవుని వల్ల. ఒకసారి అర్థం చేసుకోండి. చివరికి ఒక 2 మాటలు చూసుకొని ఈ సమయంలో ముగించుకుందాం. ఏమండి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ వచనం చూడండి ఒకసారి. ఇక్కడ పిల్లల గురించి చెబుతున్నాడు. ఏమండి సంఘం ఎదుట కుటుంబం బంధము కానీ లేకపోతే పిల్లలు కానీ ఎలా ఉండాలో ఇక్కడ పేతురు గారు ఒక విషయాన్ని రాస్తున్నాడు. 1వ పత్రిక 5వ వచనం. చిన్న పిల్లలారా మీరు పెద్దలకి ఏం చేయాలి? లోబడాలి. ఈరోజు చిన్నపిల్లలు ఏమండి లోబడుతున్నారా? ఎదిరిస్తున్నారా? ఏమండి చిన్నపిల్లలు అనుకోండి, నాన్న కొట్టుకాడికి పోయిరా అని అనుకో, ఏమండి లోబడుతున్నారా? ఎదిరిస్తున్నారా? ఏమండి కొన్ని గ్రామాలలో పోతండి కొట్టుకాడికి పోయి రావాలంటే తల్లిదండ్రులే కొట్టుకాడికి పోయిరమ్మా అంటే వాడు ఏం చేస్తాడంటే లంచం అడుగుతాడు. నాకు 5 రూపాయలు ఇస్తే కొనుక్కోడానికి నేను పోతా అంటాడు. అంటే ఇక్కడ లోబడినట్ట అంటే ఏదైనా ఆశిస్తే ఏదైనా ఇస్తేనే వెళుతున్నారు. ఈరోజు కుటుంబం అలాగనే మారిపోయింది. కుటుంబంలో ఉన్న పిల్లలు తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసేవాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులు అనాథ ఆశ్రమంలో వేసేవాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులు రోడ్డు మీద వదిలేసే వాళ్ళు ఉన్నారు. కానీ రోడ్డు మీద వదిలేయకుండా తల్లిదండ్రులను పోషించేది ఎవరంటే దేవుణ్ణి నమ్ముకున్న కుటుంబమేనండి. ఆ కుటుంబమే తమ యొక్క తల్లిదండ్రుల కష్టం అర్థమైంది, మిగతా వాళ్ళకి అర్థమైంది. చూడండి ఏమంటే దేవుణ్ణి నమ్మిన వాళ్ళని చూడండి ఒకసారి. ఆ ఎంతో కష్టపడి చదివిస్తాడు, అమెరికాకు పంపిస్తాడు, అమెరికాకు పోయి అక్కడ డబ్బులు సంపాదిస్తాడు. తల్లిదండ్రులు అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు వత్తడాన్ని రాలేని పరిస్థితి, నాకు ఇక్కడ సెలవు లేదంటాడు, ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టాలంటాడు. మరి నేను చిన్నప్పటి నుంచి చదివి పెద్ద చేసి మంచి చదువు ఇచ్చి నిన్ను అమెరికాకు పంపించి మంచి జాబు చేసి డబ్బు సంపాదించి మంచిగా బ్రతకాలని తల్లిదండ్రులు కష్టపడ్డారు కదా. ఆ కష్టం విలువ పిల్లలకి అర్థం కావట్లేదు. అలా అర్థం కావాలంటే పిల్లల్ని మనం ఏం చేయాలి? దేవునిలో పెంచాలి, తల్లిదండ్రులకు లోబడాలి అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, అదే మాట మళ్ళీ చూద్దాం. చిన్న పిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి. మీరందరూ ఎదుటివాడి ఎడల, మనమందరము సంఘము ఏమండి లోకం ఎదుట ఎలా ఉండాలి? దేన మనస్సు. ఏమండి మనకి నిజంగా దేన మనస్సు అనే వస్త్రం ఉందండి. మనకి దేన మనస్సు అంటే ఇతరులను చూస్తే జాలి కలగాలి, ఇతరులను చూస్తే దేవుని వైపు నడిపించాలని ఆలోచన పుట్టాలి, ఇతరులను చూస్తే సహాయం చేయాలని ఆలోచన పుట్టాలి. అది దీన మనసు అంటే. దీన మనసును వస్త్రమును ధరించుకొని దేవుడి అహంకారాలను ఎదిరించి దీనులకు ఏం చేస్తాడంట? మనమంతా దీనులమండి. అందుకనే దేవుడిని నమ్ముకుని మనల్ని చూస్తే కొంతమంది ఏమండి ఒక అగ్రకులానికి సంబంధించినోడుగా, ఒక దళితుడిగా మనల్ని ఏం చేస్తున్నారు? భావిస్తున్నారు. ఏమండి మనుషులకు మనం ఎలా కనపడుతున్నాం? దీనులుగా కనపడుతున్నాం, ఏమీ లేని వారిగా కనపడుతున్నాం. కానీ దేవుడి దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావు చూసా? నువ్వు ఒక రాజువి అంటున్నాడు.
నువ్వు ఒక గొప్పవాడివి అంటున్నాడు. ఇలాంటి గొప్పగా బతుకుతూ నిన్ను చూసి అనేక మంది హేళన చేస్తుంటారు. ఏమండి, నన్ను కూడా చాలామంది మీరేంటోలని అడిగారండి. నీ క్రిస్టియన్స్ అని చెప్పిన అనుకోండి, వాళ్ళకి నన్ను కిందికి మీదకి చూస్తుంటారు. అంటే ఏమీ లేనివాడు, అంటే దేవుని నమ్ముకున్న వాళ్ళు ఏమీ లేని వాళ్ళు. ఏంటంటే ఏమీ లేనట్టు, ఐశ్వర్యం లేని వాళ్ళు అంటే డబ్బు లేని వాళ్ళు, ఏమండి తినడానికి తిండి లేని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ నువ్వు దేవుని నమ్ముకుంటే ఈ ప్రకృతి అంతా నీ స్వాధీనంలో పెట్టాడు దేవుడు, నీ పాదాల కింద పెట్టాడు. నిజంగా దేవుడు నిన్ను నమ్మి ఈ భూమి మీదకి పంపించి తనను నమ్ముకునే విధంగా ఆ ఆలోచన నీకు పుట్టించి తను నమ్ముకొని సంఘంలో ఒక గొప్పగా కనపడుతున్నావు. ఏమంటే అవునా కదా? లోకంలో ఉన్నప్పుడు ఏలే గారి గురించి మీకు అందరికీ తెలుసు కదండి. లేలే అన్న గురించి లోకంలో ఎలా ఉన్నాడండి? ఇప్పుడు దైవజనుడికి ఉన్నప్పుడు ఎలా కనపడుతున్నాడు? ఏమండి అవునా కదా? ఆ బట్టలు కానీ ఆ శరీర వేషధారణ కానీ ఏదైనా కానీ లోకంలో ఉన్నప్పుడు ఎలా ఉంటున్నావు, దేవుళ్ళకు ఉన్నప్పుడు వచ్చినప్పుడు ఎలా ఉంటున్నావు, మారిపోతుంది. అవునా అవునా కదా? అంటే నలుగురికి ఎలా కనపడుతున్నావు? గొప్పవాడిగా కనపడతాం. కొంతమంది ఏమో ఏమంటే హీనంగా చూస్తారు, వాళ్ళు వదిలేయండి. కానీ దేవుని నమ్ముకున్న పిల్లలు ఉంటారు, అలాంటి వాళ్ళు గొప్పగా చూస్తుంటారు. ఈరోజు నన్ను మీరు గొప్పగా చూస్తున్నారా లేదా? అంటే దేనిని బట్టి? దేవుని బట్టి మీరు నన్ను ఆహ్వానించారు. దేవుడు మాటలు చెప్పే అవకాశం కల్పించారు, నాకు మంచి ఆతిథ్యాన్ని కల్పించారు. దేని బట్టి? దేవుని మాట. అయితే దేవుని నమ్ముకోకపోతే మీ ఇంటికి నేను రాలేవను, మీ ఊరు కూడా రాలేవను. అంటే చూసారండి దేవుడు ఎంత గొప్పవాడో. మరి దేవుని కొరకు మనం ఉన్నతంగా బతుకుతామా? ప్రియమైన దేవుని బ్రతకాలండి. దేవుని కొరకు ఉన్నతంగా నమ్మకంగా మనం బ్రతకగలిగితే నిజంగా భూమి మీద మనంత అదృష్టవంతులు ఎవరు లేరండి. చివరి మాట చూసుకొని సమయం ముగించుకుందాం. పిలుపులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. ఏమండి పిలుపులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. ఏమండి మీరు ఏక మనస్సులు అగునట్లుగా. చూసారండి, సంఘంలో లేనిది ఇదేనండి. కుటుంబము సంఘం ఎదుట లేనిది ఏంటంటే ఏక మనసు అంటే భార్య మనసులు ఏముందో భర్త మనసులు అదే ఉండాలి. భర్త ఆలోచన కలిగి భార్య బతకాలి. ఈరోజు సంఘంలో ఏక మనసు అనేది ఉండదు, ఏకత్వం అనేది ఉండదు. ఏమండి 10 మంది ఉన్నారు అనుకోండి, 10 మందిలో 10 ఆలోచనలు. ఏమండి దైవజనుడి గురించి కూడా చెడ్డగా ఆలోచించేవారు ఉన్నారా లేదా? ఉన్నారు ప్రియమైన దేవుని వల్లరా. కానీ మనకి ఎలా ఉండాలంటే మనం ఎలా ఉండాలి? ఏక మనసులగునట్లు ఏక ప్రేమ, ఒకే ప్రేమ. ఒక భార్యని భర్త ఎలా ప్రేమిస్తున్నాడో మనమంతా సంఘం మనమంతా కూడా అలానే ప్రేమించాలి. కుటుంబంగా మనమంతా అలానే ప్రేమ కలిగి ఉండాలి. ఏకభావం అంటే ఒకే భావము. ఒకే భావం అనేది మనుషులలో నిజంగా కనుక ఉంటే మనం కుటుంబంలో కానీ సంఘంలో కానీ దేవునికి దూరం అయ్యే అవకాశమే ఉండదు. సంఘం నిలబడాలన్నా, కుటుంబం నిలబడాలన్నా ఏమంటే ఏముండాలి? ఏకభావం ఉండాలి, ఏక మనస్సు ఉండాలి, ఏక ప్రేమ ఉండాలి, ఒకే ప్రేమ ఉండాలి. భర్త భార్యను ప్రేమిస్తుంది అనుకో, భార్య మరొకరిని ప్రేమిస్తే అది ఏకభావం ఏక ప్రేమ అయిద్దా? అలాగనే మనం కూడా ఎలా ఉండాలి? దేవుని ప్రేమించే వారిగా ఉండాలి. దేవునితో పాటు లోకాన్ని ప్రేమించే వారికి మనం ఉండకూడదు. చెబుతున్నా ఏమంటున్నాడు? ఏక భావం గలవారు ఉండి ఒక్కదాని ఉందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. కక్ష చేతనైనను వృధా అతిశయం చేతనైనను ఏమీ చేయొద్దంటున్నాడు. వినయమైన మనసు గలవరై ఒక్కడి కంటే ఒకడు యోగ్యుడంటే నాకంటే దైవజనులే పెద్ద అనుకోవాలి, అంటే గొప్ప అనుకోవాలి. ఆయన నాకంటే గొప్ప నన్ను గురించి అనుకోవాలి. అలాగనే మీరు ఆ దైవజనుడిని నాకంటే గొప్ప అని అనుకోవాలి. ఆయన మిమ్మల్ని కూడా నాకంటే గొప్పవాళ్ళు సంఘస్థులని అనుకోవాలి. ఇలా ఉంటే సంఘం ఎదుట కుటుంబం కానీ సంఘస్థులు కానీ ఏమండి ఎలా ఉంటుంది? అందులో ఏమండి దేవునిగా ఉంటుందా ఉండదా? ఏమంటున్నారు అక్కడ? మళ్ళీ చూద్దాం, పైనుంచి మళ్ళీ ఒకసారి చదివి ముగిద్దాం. మీరు ఏక మనసు అగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలగారు ఎండి ఒక్కదాని అందే మనసుంచు. నిజంగా మనం ఒక్కదాని అందే మనసు ఉంచడం అంటే ఆ ఒక్కటేంటిది? మనం నమ్ముకున్నది
దేవుని ప్రభుని నమ్ముకుని కాబట్టి ఆయన ఎందు మనసు ఉంచాలి. ఆయన కాకుండా సాధారణ గాడికి మనసు ఇచ్చినావు అనుకోండి, అప్పుడు నువ్వు ఒక్కదానే ఉన్నట్ట, రెండిట్లో ఉన్నట్ట, రెండిట్లో ఉన్నట్టు. అవును కదండి. ఎవరైనా సముద్రంలో ప్రయాణం చేసేటప్పుడు ఒక్క పడవ మీద కాలు ఎత్తావా, రెండు పడవల మీద ఎత్తావా? రెండింటి మీద అయితే ఏమైపోతావు? ఎటు కాకుండా పోతావు. అలాగే నేను దేవుని నమ్ముకున్నప్పుడు దేవునిలా ఉండాలి, అంతేగాని దేవునితో పాటు దయ్యాన్ని కూడా నమ్ముకుంటే ఏమైపోతాం? అటు దేవుడికి దయ్యానికి కాకుండా మధ్యలో పోవాల్సి వస్తుంది. అదే అంటున్నాడు. ఏమంటున్నాడు అక్కడ? ఒక్కదాని అందే మనసు ఉంచుచు నా సంతోషము. చూశారంటే దైవజనుడైన పౌలు గారు ఏమంటున్నాడంటే నా సంతోషం అంటున్నాడు. అలాగనే దైవజనుడైన ఏలీ అనేవారికి సంతోషపడినట్లు మీరు ఎలా బతకాలి? ఏకభావం కలిగి బతకాలి, ఏక ప్రేమ కలిగి బతకాలి, ఒకటే మనస్సుతో కలిగి భూమి మీద దేవుని కొరకు బ్రతకాలండి. కక్ష చేతనైనను వృధా అతిశయం అండి. కొంతమంది కక్షతో ఉండేవాళ్ళు కూడా ఉంటారు సంఘంలో. కక్ష అంటే కోపం. అయింది ఆయన మాట వినేది, దైవజనుడు ఏలీ గారు చెప్తే నేను వినేది ఏంది అండి? ఉన్నారా లేదా? కొంతమంది సంఘాలలో ఉన్నారు, ఆయన చెప్తే నేను వినేది ఏంది, ఈయన చెప్తే నేను వినేది ఏంది, ఆయన నాకంటే సీనియరా అనేవాళ్ళు లేరా అండి? విశ్వాసుల్లో కూడా ఒక ఆయన సీనియర్ ఉంటాడు, ఒక ఆయన జూనియర్ ఉంటాడు. అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు, కొత్తగా వచ్చిన అతనికి ఒక జూనియరు అంటే సీనియరు ఒక విశ్వాసి ఏదైనా చెప్పారనుకోండి, నువ్వు చెప్తే నేను వినేది అని ఉందా లేదా? అంటే అలాంటి కక్షలు అనేది మనిషిలో ఉండకూడదు. కక్ష చేతనైనను వృధా అతిశయం చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గలవరై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతి వాడును తన సొంత కార్యమాలను కాక ఇతర కార్యాలు కూడా చూడాలి. ఏంటి ఆ ఇతర కార్యాలు చెబుతున్నాడు? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కలిగండి. యేసుక్రీస్తు ఎలాంటి మనసు కలిగి ఉందంటే భూమి మీద బతికున్నంత కాలం తండ్రి 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 అని బతికాను మనం. డబ్బు డబ్బు, ఇల్లు, పిల్లలు, ఇది బతుకుతున్నాం మనం. అదే మనకి దేవుని మనసు కలిగి ఉండటం అంటే యేసుక్రీస్తు ఎలా బతికినా అదే అంటాను. ఏమంటాడు అక్కడ? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును, ఆయన మనసు యేసుక్రీస్తు మనసును ధరించుకుంటే మనం డబ్బు డబ్బు అనం. డబ్బు సంపాదించుకుని తప్ప అంటే తప్పు కాదు, సంపాదించుకో. అది ఎంతవరకు ఉపయోగపడితే అంతవరకే. కానీ కొంతమంది రండి ఆదివారం ఆరాధన వదిలిపెట్టుకోవడం కూడా డబ్బు సంపాదనకు పోయే వాళ్ళు కూడా ఉన్నారండి. అంటే ప్రియమైన దేవుని వల్ల అలా ఉండకూడదు. యేసుక్రీస్తు వారు ఎలాగున్నాడంటే దేవుడు దేవుడు పరలోకం అంటూ బతికాడు. మనం కూడా దేవుడు అని బతకాలి, దేవుడు పని అంటూ బతకాలి. ఇతర కార్యాలు అంటే దేవుని కార్యాలు అనేకులకు ఈ సువార్తను ఏం చేయాలి? పంచాలండి. అలా పంచి దేవుని వైపు నడిపిస్తే యేసుక్రీస్తు మనసును కలిగి ఉన్నవారు అవుతాం. మరి కుటుంబం ఎదుట కూడా మనం ఎలా ఉంటాం ఏమంటే? ఉంటున్నావా లేదా? ఏమండి? దేవుడు దేవుడు అంటూ బతుకుతున్నామా? కుటుంబంలో కూడా చాలామంది దేవుడు దేవుడు అంటూ బతకరండి. కుటుంబంలో నలుగురు మారారు అనుకోండి, ఒకడేమో జాబ్ పర్పస్ మీద వెళ్ళిపోతారు, దేవుడిని నమ్ముకొని బాప్తిసం తీసుకొని. మరొకరేమో ఏమండి ఊరు లిడ్స్ పెట్టిపోతారు. ఒక ఇద్దరు ఉంటారు అందులో. ఆ ఇద్దరిలో ఒకరు ప్రార్థన పోదామంటే ఇంకేమంటుందంటే ఇంట్లో నాకు పని ఉంది, నాకు కుదరదు అంటుంది. అంటే ఇదా దేవుని మనసు కలిగి ఉన్నటువంటి యేసుక్రీస్తు మనసు? కుటుంబంలో కూడా ఇలానే ఉంటుందండి. అందుకని ఆ కుటుంబం దేవుని నిలబడట్లేదు. నలుగురు ఉన్నారంటే నలుగురు కూడా ఒకటే మనసు, యేసుక్రీస్తు మనసు కలిగి ఉండాలి. ఏమండి? ఇంట్లో పెద్ద తండ్రిగా ఉన్న ఆయన, అమ్మ అందరం చర్చికి వెళ్దాం పదండి, దేవుడి మాటలు ఈరోజు వినాలి, దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నావు వాటిని విని మన మనసును మార్చుకుందాం, మన బ్రతుకును సరి చేసుకుందాం. మనం ఎన్నో పాపాలు చేసే ఉంటాం. ఈ పాపాలన్నీ పోవాలంటే దేవుడి మాటలు మనకి అవసరమని ఆ కుటుంబంలో ఉన్న పెద్ద చెప్పి సంఘాన్ని నడిపించి సంఘం ఎదుట ఎలా ఉండాలి, లోకం ఎదుట ఎలా ఉండాలి, లోకంలో ఎలా బతకాలి, సంఘం ఎదుట ఎలా బతకాలి, మన తోటివారితో ఎలా బతకాలి అనేది ఇలాంటి మాటలన్నీ ఎక్కడ దొరుకుతాయి? సంఘంలోనే దొరుకుతాయి. కాబట్టి ప్రియమైన దేవుని వారు ఆలోచించవలసింది తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప దేవ, నీకు వందనాలు తండ్రి. నిజంగా నాయన తండ్రి, మరి ఈరోజు నాయన నీ కుమారుడు మరి మా సహోదరుడు ఏలే అనే బట్టి నీకు వందనాలు తండ్రి. ఈరోజు నాయన తానున్న స్థలంలోకి నన్ను ఆహ్వానించి మరి ఎన్నో మాటలు నాయన బైబిల్ గ్రంథంలో నుంచి నాయన నీ పిల్లలకి పంచాలని చూపిన ప్రేమను బట్టి వందనాలు తండ్రి. కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. నిజంగా తండ్రి, మరి నీ కుమారుడు ఎంతగానో ప్రయాసపడుతున్నాడు నాయన. మరి ప్రతి ఆత్మను నీ సన్నిధానం నిలబెట్టాలంటే ఎంతో కష్టం.
తనతో పాటు మరి తన భార్య కూడా సహకరించాలి నాయన. అలాగనే తన పిల్లలు కూడా తనతో సహకరించాలి నాయన. ఇదంతా కలిస్తేనే నీ కుమారుడు మరి నీ సంఘాన్ని, మీరు అనుగ్రహించిన నీ పిల్లల్ని మరి నీలో నిలబెట్టి నిజంగా నీ వైపు నడిపించగలడు తండ్రి. జ్ఞాపకం చేసుకోండి, కుటుంబాన్ని ఆదరించండి, సహాయపడండి, ఇబ్బందుల నుంచి తొలగించి మీ కొరకు ఉన్నతంగా అనేక మాటలు నా ద్వారాగా నాయన, అనేకుల ద్వారాగా, నా ద్వారాగా, తన ద్వారాగా వినిపించే భాగ్యాన్ని ప్రసాదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థనకు సమర్పించుకున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.